ప్రభునందు ప్రియులారా, ఏదైతే సమయంలో దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించను. దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఇది. దేవుని ప్రజలైన వారు యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఇంచుమించు యెషయా గ్రంథం చివరి అధ్యాయంలోనికి చివరి భాగంలోనికి వచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఇది. ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఉండేటువంటి పాపము, వారికి ఉండే అవిధేయత, వారిని బట్టి ప్రభు పొందినటువంటి శిలువ శ్రమానుభవము, మరణము ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. దాని చివరికి వచ్చేసరికి వారి దేవునికి బహు సమీపమైనటువంటి ప్రజలుగా చేయబడ్డారు కనుక వారి కొరకే ఈ వాగ్దానం రాశారు. వారి వేడుకొనక ముందే, వారు ప్రార్థించక ముందే నేను వారికి ఉత్తరం ఇస్తాను, వారిని ఆదుకుంటాను, వారికి సమీపంగా ఉంటాను, వారికి సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం దేవుడికి బహు సమీపస్తులంగా ఉండి ఆయన ద్వారా మేలు క్షేమము సంతోషం అనుభవించే వారం ఉండట అవసరం. ఇటు కృప ప్రభు మనకు దయచేస్తాను. ఆమేన్.